నా అన్వేషణ ఈ పేరుతో యూట్యూబర్ దేశ విదేశాలు తిరిగి అక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్ పైన రకరకాల ఫీడ్స్ చేస్తూ చూపిస్తూ ఉంటాడు. చాలా మంచి సబ్స్క్రైబర్స్ని, చాలా మంచి ఫాలోవర్స్ని ఆయన రాబట్టుకున్నారు. అయితే కానీ ప్రతిసారి ఎప్పుడో కాంట్రవర్సీ ఇష్యూలో దూరుతూనే ఉంటారు. సో కొన్ని ఆయనకి మద్దతునిస్తూ ఉంటాయి, మరికొన్ని వ్యతిరేకతను చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన చేసిన నీచమైన నికృష్టమైన వ్యాఖ్యలు, కొన్ని అబ్జెక్టరీ వీడియోలు తను చూపించాలని ఏదో సైంటిస్ట్ మాదిరిగా ఏదో తీసుకొచ్చి పెట్టేసి మహిళలు సైతం ఇబ్బంది పడారు. ఆయన ఉద్దేశం మహిళలకి మద్దతు ఇవ్వడమో లేకపోతే అనసూయకి, మహిళలందరికీ కాదు అనసూయకి మద్దతు ఇవ్వడం అయి ఉంటే నీచాతి నీచంగా నికృష్టమైనటువంటి వ్యాఖ్యలతో పరజాలంతో హిందూ దేవీ దేవతల పైన ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే అంశాలు చర్చకు దారితీస్తున్నాయి. చూడండి, ఇక్కడ చేతిలో ఏదో పట్టుకొని ఏదో వింత వింత పోకడలతో, వింత వింత చేష్టలతో ఇష్టం వచ్చినట్టుగా చిల్లర ఏదో సైంటిస్ట్ మాదిరిగా ఆయనకైనా ఊహించుకొని చెప్తూ ఉన్నాడు. ఇటువంటివి చెప్పాల్సింది. ఇంకో విషయంలో ఆయన నేను భారతదేశంలో కాను, భారతదేశంలో నీచం ఎక్కడ లేదంటాడు. భారతదేశంలో నీచం ఎక్కడ లేదంటాడు ఈ బెరవ. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు. సోషల్ మీడియాలో ఆయన పట్ల వస్తున్నటువంటి కామెంట్స్ లేకపోతే ఆయన పట్ల వస్తున్న వ్యతిరేకతను చూసిన తర్వాత నేను చెప్తున్న వార్త ఇది. హిందూ దేవీ దేవతల పైన చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు, సీతాదేవి ద్రౌపదిని ఉద్దేశించి నీచమైన కామెంట్లు, అన్వేష్ చేసిన కామెంట్స్ పైన జనాలు రగిలిపోతూ ఉన్నారు. అన్వేష్ను అరెస్ట్ చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. నా అన్వేషణ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు వేలాది మంది జనం. 2 రోజుల్లోనే నా అన్వేషణ ఛానల్ని 60,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారంట. 60,000 మంది ఆయనని అన్ఫాలో కొట్టేశారు, అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇటువంటి దరిద్రాన్ని, ఇటువంటి నీచాన్ని, వీడు మాట్లాడే బెదవ మాటల్ని, పిచ్చి మాటల్ని మాకు వద్దు అని చెప్పి చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారంట. ఆయన వీడియోలో ఇంకా కొన్ని వీడియోలు మేము చూపించలేకపోతాం డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్. 14 ఏళ్ళ అమ్మాయిని కూడా నేను వాడుకున్నానని చెప్పి వీడియోలో మాట్లాడుకొచ్చాడు. చాలా మందిని దురుద్దేశంతో, పిచ్చి మాటలతో, వెర్రి మాటలతో, గలీజ్ మాటలతో సంబోధిస్తూ మాట్లాడుకొచ్చాడు. సీతాదేవి ద్రౌపది గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హిందూ సంఘాలని ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ మాటలను మీకు చూపించలేకపోతున్నాను, మాటలను చెప్పలేను కూడా. నేను అనరాని మాటలని మాట్లాడుకొచ్చాను. ఇక్కడ మాట్లాడితే నేను కూడా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ చేసినప్పుడు అవుతాను. సో మీరెవరైనా ఆయన మాట్లాడిన మాటలపై రెస్పాండ్ అవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మనం మాట్లాడదాం. సో మీ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి వాళ్ళని డెఫినెట్గా మీ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇటువంటి వారిపైన. సో కొంత రోజుల నుంచి కొంత పాపులర్ యూట్యూబర్స్ ఉన్నటువంటి నా అన్వేషణ అండ్ భయ్యా సన్నీ యాదవ్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. నా అన్వేషణ మాట్లాడిన ఈ మాటలపైన భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏం రియాక్ట్ అయ్యారో చూద్దాం. ఒక్కసారి ఏం మాట్లాడుతుండే వినండి. ఇండియా వస్తే కన్నా బయట నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను ఒక్కసారి ఏం మాట్లాడుతుండే వినండి. ఇండియా వస్తే కన్నా బయట నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను. చూడు, బయట నుండే సాధిస్తాడు. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబని చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్, అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. చూసారు కదా, ఇండియాకి రాడు, పొల్యూషన్, బొక్క, నా కూతురు పుడితే రేప్ చేస్తారంట. అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయిని రేప్ చేసినా అని చెప్పినావు. అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చేసినా అని చెప్పినావు. నీ కిందకి 40 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటది. నువ్వు 14 years అమ్మాయితోని 1000 రూపాయలు ఇచ్చి అని చెప్పేసి నువ్వు అదేదో పెద్ద ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నావు. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావు, కడుపు వారా? చూడండి, ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి వీడికి. మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా, అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కరేసుకొని అంటాడు. ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రుని, ఇంత పుండాకూరుని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్తనా కొడుక్కి. మీరు గాని వీడిని ఇప్పుడు కంట్రోల్ చేయలేదా? వీడు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా మాట్లాడతాడు వీడు. నా సైడ్ నుంచి అయితే మీ అందరికి రిక్వెస్ట్, దయచేసి వీడికైతే వీడి అకౌంట్ కి రిపోర్ట్ కొట్టండి. అండ్ అంతే, చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ పైన ఏంది అనేది నన్ను అడుగుతున్నారు అనమాట. నా రెస్పాన్స్ ఏంటిదని చెప్పేసి నేనైతే నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లారిటీగా నేను దాని గురించి అయితే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మీరైతే ఫస్ట్ అందరూ కలిసి ప్లీజ్ వీడి అకౌంట్ కి రిపోర్ట్ చేయండి ఒక్కసారి.
రైట్, గతంలో ఇదే నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ పై తను ఒక ఉద్యమాన్ని చేసినప్పుడు, లేకుంటే బెట్టింగ్ యాప్స్ పై తను అగ్రెసివ్ గా రియాక్ట్ అయినప్పుడు ఎవ్రీవన్ హ్యాడ్ సపోర్టెడ్ హిమ్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ నేను ఇదే వేదిక నుంచి చాలా సార్లు కూడా నా అన్వేషణ మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత విభేదించినప్పటికీ ఆయన పోరాటానికి, ఆయన బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయండి అని చెప్పే విధానాన్ని మాత్రం అంతా సపోర్ట్ చేశాం. భయ్యా సన్నియాదను విభేదించాం, రాణా దగ్గుబాటును విభేదించాం, ప్రకాష్ రాజ్, చాలా మంది, విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు కూడా మనం విభేదించాం. చాలా సందర్భాల్లో వాటిపై డిబేట్స్ కూడా కండక్ట్ చేశాం. కానీ ఇప్పుడు నీచంగా మాట్లాడితే, ఇంత నికృష్టంగా మాట్లాడితే అది నాలుగు కాలేకపోతే ఇంకేమైనా సార్ నువ్వు ఎవరికో సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయ, ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంద్రా బాబు, నాకు అర్థం కాదు. అది ఏం చెప్పాలనుకుంటున్నావు దరిద్రం? నీ ముందున్నటువంటి ఆ పదార్థాలు ఏంటి, వాటి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు నిజంగా సపోర్ట్ చేయాలనుకుంటే నీ వర్డ్స్లో సపోర్ట్ చేయాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు అర్థం కాలేదు. కనీసం నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నావో, అనసూయ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నువ్వు వీడియో చేసుకొచ్చావు, అలాంటి వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఇందాక భయ్యా సన్నియాద్ మాట్లాడుతూ 14 ఏళ్ళ అమ్మాయిని నేను ఎంజాయ్ చేశాను మాట్లాడాను. నీకు మహిళలకు సపోర్ట్ చేసే హక్కు ఉందా? రోజుకో దేశంపై ఆ దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలతో వీడియోలు చేసి వాళ్ళతో రకరకాల డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడే నీకు అమ్మాయిలకు సపోర్ట్ చేసే హక్కు ఉందా? సపోర్ట్ చేయాలన్నటువంటి విధానంలో నువ్వు చాలా పొరపాటు చేసావు. అన్వేషణ నీకు అర్థమవుతుందో లేదో. ఎవరిని టచ్ చేయకూడదు అటువంటి వారిని టచ్ చేసావు. ఆ మహిళలే ఇప్పుడు ఆది పరాశక్తులుగా నీ మీదకి మారుతూ ఉన్నాయి. వాళ్ళని టచ్ చేసావో లేదో నీ పతనం మొదలైంది. 60,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇక రాను దేశం దరిద్రం. నా భారతదేశం దరిద్రం అంటావా దరిద్రుడా? నా దేశంలో ఏం జరిగింది, ఎలా జరుగుతోంది, ఇతర దేశాల్లో గుడ్డలు, ఇక్కడ మనుషులు ఇక్కడ చిన్నపిల్లలు పుడితే ఆ చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు వాష్రూమ్ పోతే తుడిచేటువంటి ఆచరించిన గుడ్డలతో ఆ విదేశాలు వేసుకునే బట్టల్ని ప్రోత్సహిస్తూ నా దేశాన్ని కాదంటావు. ఎవరో ఒకరిద్దరికి సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో నా దేశాన్ని దరిద్రం అంటావా దరిద్రుడా? ఈరోజు నీకు ఫాలోవర్స్ వచ్చారు, నేను మాట్లాడి నడుస్తాను, ఎక్కడ ఉన్నాం కదా అక్కడ నుంచి నేను చెప్పి నడుస్తాను రకంగా మాట్లాడతావా? ఇక్కడ ఆబ్జెక్టివ్ వర్డ్స్ ఇంత ఆగ్రహాలు కూడా కారణం ఒకటి, దేవుళ్ళపై ఉద్దేశించి దేవి దేవతల పైన తప్పుడు పదాలను ఉపయోగించి మాట్లాడడం. ఆ తర్వాత భారతదేశానికి రాని దరిద్రం అంటావా భారతదేశాన్ని? సో సోషల్ మీడియాలో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. సో నాతో పాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నటువంటి పావని గారు ఉన్నారు. తను కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. పావని గారు, నా అన్వేషణ మాట్లాడిన మాటలపై మీరు కూడా రియాక్ట్ అయ్యారు. సో నా అన్వేషణపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సో ఇక్కడ డిబేట్ జరుగుతోందల్లా శివాజీ మాట్లాడిన మాటలకి, అటు అనసూయ రియాక్ట్ అయిన రియాక్షన్కి, అది కాస్త మహిళలందరూ దాదాపుగా 95% సో ఆయన మాట్లాడిన మాట